ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకేంటి సంగతులు? మేమంతా బానే ఉన్నాం. మా అత్తేనా బావుండకే బలిసిపోయి ఉంది. ఇంకొక విషయం తెలుసా? నిన్నటి నుంచి దానికి చెవులు సరిగ్గా వినిపించడం లేదు. నిత్య, నేను తర్వాత మాట్లాడతాను, ఓకేనా? బాయ్. ఆ లుక్ ఏంటి? నేనెవరితో మాట్లాడాను అనా? మా ఫ్రెండ్ నిత్య కాల్ చేసింది. అలా దేబ్రి మొహం వేసుకొని చూస్తావేంటి డోంగ్రీ రాజా? ఓ, చెప్తే మీకు వినపడదు కదా, అందుకే మిమ్మల్ని చూసి కూడా నేను షాక్ అవ్వలేదు. కావాలంటే నిత్య పేరు, ఫోన్ నంబర్ చూడండి. నీ నోట్లో వేప పుల్ల గుచ్చా అన్నవేంట్రా? 10 రూపాయల పీచు మిఠాయిని 10 కమ్మి లాభం వచ్చిందని లుంగి ఎగేసుకుని కట్టుకునే కులాసంగాళ్ళ నవ్వేంట్రా? నేను వీణ్ణి తిడుతుంటే నన్ను తిట్టవా ప్లీజ్ అని మారం చేసేదాన్లా లుక్ ఏంటి నీది? నిన్ను కాకపోతే ఇంకెవరినంటానే రాక్షసి. మీ ఇద్దరిని ఎంత తిట్టాలనిపిస్తుందో తెలుసా? ఇప్పుడు వినపడదు కాబట్టి పిచ్చి పిచ్చిగా తిట్టి, వీలైతే పిచ్చ కొట్టుడు కొట్టి మూలకి గోడ కుర్చీ వేయించాలని ఉంది. కానీ ప్రస్తుతానికి తిట్టే అదృష్టం, అవకాశం మాత్రమే ఉన్నాయి. మమ్మీ, ప్రతి దానికి మమ్మీ మమ్మీ అంటావేంట్రా? పిప్పర్మెంటు పారేసుకొని బొటన్ వేలు చీక్కుంటూ తిరిగే పప్పుగాళ్లాగా. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నావు హాసిని. నేను మాట్లాడుతున్నానే గాని ఏం మాట్లాడుతున్నానో ఎంత గెస్ చేసినా అర్థం చేసుకోలేరే. అంతేనంటావా? అంతేనా ఏంటే? మీకు వినపడితే కదా నేను. అత్తయ్య, మీకు 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 వినిపిస్తా? నన్నేమో ఏరా ఒరే, మా మమ్మీనేమో ఏగ్గి అంటావా? టెస్టింగ్ రాజా. నేను అలా తిడితేనైనా మీకు వినిపిస్తుందేమోనని. అంతే అంతే, ఇంకేం లేదు. నీ మనసులో ఇంత కసి ఉంది. ఇదిగో రాజా, కింద పడితే నాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు, ముందే చెప్తున్నా. సారీ రాజా, సారీ అత్తయ్య. ఎక్కడికి పారిపోతావు? నీ జుట్టు కత్తిరించి. వీళ్ళకి వినిపిస్తుందని అందరికీ చెప్పాలి, లేదంటే నాలాగే వాళ్ళు బుక్ అయిపోయేలా ఉన్నారు. సారీ అత్తయ్య, సారీ సారీ. ఇంకెప్పుడు అలా చేయను, ఏమనుకోకండి, ఏమనుకోకండి. సారీ. లలిత అత్తయ్య ఆర్డర్ వేస్తే అరిచే ధైర్యం ఎవ్వరికీ లేదు అని తెలిసాక ఇక గుసగుసలు కూడా అనవసరం. ఏంటక్కా, నువ్వేం అభ్యంతరం చెప్పవా? దేని గురించి? నీ కన్న కూతురి భవిష్యత్తు గురించి. పాల కోసం వచ్చిన ఈ పిల్లని
పరిపాలించే స్థాయికి తీసుకెళ్తున్నారు కానీ 9 నెలలు మోసి కన్నబిడ్డ గానువిని ఎవరు పట్టించుకోరెందుకని ఆందోళన పడవా? బాబుగారు వారి పెద్దమ్మ మాటని గౌరవించాక నేను అడ్డుపడ్డం సభ్యత కాదు. అర్థమైందా సుమన? వాళ్లకు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చూస్తూ ఉండాలంటారు. గానువిని మీరు పట్టించుకోకపోతే పోయారు. నేను కన్న కూతురు బులిచి ఉంది కదా. తనెక్కడికి పోతుంది? ఉయ్యాల్లో పడుకుంది కదా. ఊయల్లో ఉండటం కాదు, ఈ గాయత్రి పాపకు వచ్చే అదృష్టం నా బిడ్డకైనా రావాలి కదా అంటున్నాను. అసలు ఏమైనా సంబంధం ఉందా? గాయత్రి ఎక్కడా, ఉలోచి ఎక్కడా? ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. సింగినాథంలాగా మాట్లాడకండి. ఇద్దరికి తేడా ఉంది. ఈ పక్షపాతమే చూపించొద్దు అంటున్నాను. సుమనా, గొడవలొద్దు. పెద్దమ్మ ముందు చూపుతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. జనం రకరకాలుగా మాట్లాడుకోకూడదనే తను ప్లాన్ చేసి ఉండొచ్చు. అంటే ఇదంతా పక్కా ప్లాన్తోనే చేస్తున్నారన్నమాట. నీ మాటల్లో చాలా అర్థాలున్నాయనుడు. మావయ్య, వీళ్ళ తెలివితేటలేంటో మీకెవ్వరికీ అర్థం కాలేదు. ఆస్తులన్నింటినీ అమ్మ నాన్న లేని అనాథ పిల్ల ఈ గాయత్రి పేరు మీద షిఫ్ట్ చేస్తే రేపు మళ్ళీ మా ఆవిడో సుమననో నెలతప్పినా అందులో నుంచి 5 పైసల వాటా కూడా అడగలేము అని ప్లాన్ చేశారు. ఇందులో ఇంత అర్థం ఉందా అల్లుడు? మ్మ్. నీ పద్ధతులే బావుంటే రెండో బిడ్డను చూసేవాళ్ళు కదా పుత్రా. ఏంటి ఢమ్మక్క? కొడుకులు కోడళ్ల మధ్య ఇప్పుడు ఉండే దూరం ఎప్పటికీ ఉంటుందనా? బయట వాళ్ళు వీళ్ళకి దగ్గరవుతున్నారు కానీ సొంత వాళ్ళని మాత్రం వీళ్ళు దూరం చేసుకుంటున్నారు. నీకేం తెలుసు చిట్టి? ఎప్పుడు చూసినా ఆస్తి, డబ్బు వీటి గురించే ఆలోచిస్తావు. భర్త అన్నాక బాధ్యత ఉండాలి. మా ఆయన వేసుకునే చొక్కానే బరువు అని అనుకుని బలాదూర్గా తిరిగే రకం. అలాంటి వాడితో కాపురం చేయడం, ఇంకొక బిడ్డని కనడం కూడానా? సేమ్ ఫీలింగ్. సుమనం చూస్తే నాకు వస్తుంది వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.